పరిస్థితి అని చెప్పి అమెరికాలో ఉన్న ఒక స్టడీని తీసుకొని హైదరాబాద్తో పోలుస్తూ ఒక మంచి స్టోరీ ఇది. చెన్నైలో చమక్, జింబాబ్వేపై భారత్ ఘన విజయం. 2020 ప్రపంచ కప్ సెమీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపింది. గురువారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 55 రన్స్, హార్దిక్ పాండ్యా 50, తిలక్ వర్మ 44 రన్స్, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33 రన్స్తో చెలరేగడంతో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక వెస్టిండీస్ ఓడిస్తే చాలు భారత జట్టు సెమీస్కు చేరుతుంది. నిన్న చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 256 రన్స్ చేసింది టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి. తర్వాత టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో 184 పరుగులకే జింబాబ్వే ఆల్అవుట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండియా సెమీస్లోకి వెళ్ళాలంటే నిన్న గెలిచిన మ్యాచ్తో సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇండియా సెమీస్కి వెళ్ళాలంటే సండే మార్చి 1కు జరిగే మ్యాచ్లో, వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సెమీస్కి వెళ్ళిపోయింది గ్రూప్ ఏ నుంచి. గ్రూప్ 2 అయితే గ్రూప్ బిలో ఉందో ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్ ఆల్రెడీ సెమీస్కి వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్కి వెళ్తుంది. లేదంటే శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది. భారీ రన్ రేట్తో గెలిస్తే న్యూజిలాండ్ వెళ్తుంది. అయితే మన ఇండియా విషయానికి వస్తే గ్రూప్ ఏకి సంబంధించి సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళిపోయింది. ఇండియా సెమీస్కు చేరాలంటే ఆదివారం సండే రోజు కోల్కతాలో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇండియా రన్ రేట్ తక్కువ ఉంది, -0.00లో ఉంది. వెస్టిండీస్ 1.75 రన్ రేట్ ఉంది. కాబట్టి వెస్టిండీస్ డైరెక్ట్గా సెమీస్లోకి వెళ్ళిపోతుంది. ఇండియా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. సండే రోజు అయితే వెస్టిండీస్ జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పాయింట్లు సేమ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ రన్ రేట్ ఉన్నటువంటి వెస్టిండీస్ సెమీస్లోకి వెళ్తుంది. నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారీ రన్ రేట్తో ఇండియా గెలిచి ఉంటే అంటే ఈ ఇబ్బంది ఉండకపోయేది. అంటే వెస్టిండీస్తో మ్యాచ్ రద్దయినా కానీ మంచి రన్ రేట్తో ఇండియా వెళ్ళేది. కానీ 72 రన్స్ తేడాతోనే గెలిచింది. అంటే భారీ రన్ రేట్తో గెలవలేకపోయింది జింబాబ్వే మీద ఇండియా. కాబట్టి వెస్టిండీస్కు మంచి రన్ రేట్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రద్దయితే వెస్టిండీస్ సెమీస్కి వెళ్తుంది. కాబట్టి ఇండియాకు సండే రోజు జరిగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా డూ ఆర్ డై మ్యాచ్. అది గెలిస్తేనే 2020 వరల్డ్ కప్లో సెమీస్కి వెళ్ళిపోతుంది.